హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోర్స్. ఇందులో మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ నేర్చుకుంటున్నారు కంప్లీట్గా. నా కోర్స్లో ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేయాలి, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ నా కోర్సెస్ త్రూ మీరు నేర్చుకుంటున్నారు. ఇంకా ఫర్దర్ మీకు కంప్లీట్ కోర్స్ కావాలంటే నా ట్రైనింగ్ జాయిన్ కావచ్చు. వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. ఈ వీడియోలో నేను కొద్దిగా మీకు హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్ గురించి చెప్తాను. ఇంకా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్ మీరు కోర్స్ తీసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. చాలా స్లైడ్స్ ఉన్నాయి ఇందులో. అంటే ఆ కంప్లీట్ స్టెప్ బై స్టెప్, వర్డ్ బై వర్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంత డీటెయిల్గా మీకు ఎక్కడ దొరకదు. ఏ ట్రైనర్ దగ్గర కూడా ఇంత డీటెయిల్గా తెలుగులో అన్నట్టు దొరకడం కష్టంగా ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా నేర్చుకోండి, కరెక్ట్గా బిజినెస్ చేసుకోండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా బిల్ ఆఫ్ లేడింగ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు డిఫరెంట్ బిల్ ఆఫ్ లేడింగ్ ఉన్నాయి. స్టేట్ బిల్ ఆఫ్ లేడింగ్ కావచ్చు, మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ కావచ్చు. అందులోనే ఇంకోటి ఏముంటుందంటే హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మీరు కోర్స్లో నేర్చుకుంటారు దీని యొక్క ప్రొసీజర్. నేను ఇక్కడ మీకు చెప్పాల్సింది ఇందులో ఏంటంటే, యాక్చువల్లీ బిల్ ఆఫ్ లేడింగ్లో ఇంక్లూడ్ ఏమేమి ఉంటాయి ఇక్కడ మీకు కొద్దిగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్లో సప్లయర్ డీటెయిల్స్ ఉంటాయి. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది సప్లయర్, ఎక్స్పోర్టర్ ఆర్ సెల్లర్. ఇది ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే సప్లై చేసేవాళ్ళు, ఎక్స్పోర్టర్, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళ డీటెయిల్స్ అనేవి, నేమ్, అడ్రస్, ఫోన్ నంబర్ మరియు వాళ్ళ కంపెనీ అడ్రస్, అదంతా డీటెయిల్స్ హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్లో ఉంటుంది. ఈ హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఎక్స్పోర్ట్స్ టైంలో యూజ్ అవుతుంది. మీరు ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేస్తున్నారైతే ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రిసీవర్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఇందులో. అంటే రిసీవ్ చేసే వాళ్ళ డీటెయిల్స్, బయర్స్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఇందులో. ఇప్పుడు పైన చూడండి, ఎక్స్పోర్టర్ అండ్ సెల్లర్ అన్నాం మనం ఇక్కడ, కానీ అది సప్లయర్కి అన్నాము, ఎక్స్పోర్టర్ అండ్ సెల్లర్. కానీ రిసీవర్కి మనం ఏం చెప్తాము, ఇంపోర్టర్ ఆర్ కన్సైనీ అని చెప్తాము. ఇంపోర్టర్ ఆర్ కన్సైనీ, ఈ పదాలు కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. రిసీవర్ డీటెయిల్స్ ఇక్కడ ఏముంటాయి, రిసీవర్ ఒక పేరు, నేమ్, అడ్రస్, అది అంతా ఉంటుంది అందులో. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో ఏమేమి ఉంటుంది అంటే డైమెన్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్. అంటే బాక్సెస్ ఉన్నాయి అనుకోండి, మీరు ఏమైనా ప్రోడక్ట్స్ పంపిస్తున్నారు, బాక్సెస్ ఉన్నాయంటే దాని యొక్క డైమెన్షన్స్, వెయిట్ ఎంత ఉంటుంది, క్లాసిఫికేషన్స్ అంటే ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, అంటే అది మెటల్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయా, లేదంటే ఇంకా కెమికల్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. దాని యొక్క క్లాసిఫికేషన్స్ అవి అంతా అందులో డీటెయిల్గా ఉంటాయి. టైప్ ఆఫ్ కంటైనర్స్, ఎలాంటి కంటైనర్లో అది వెళ్తుంది, ఆ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇంకా అదర్ రెలివెంట్ స్పెసిఫికేషన్స్ అవి ఉంటాయి. అంటే ప్రోడక్ట్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, హెచ్ఎస్ఎన్ కోడ్స్ అవి అందులో రాయడం జరుగుతుంది. అయితే హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ షిప్మెంట్ ఎక్స్ప్లిట్లీ మెన్షన్స్ ద వాల్యూ ఆఫ్ ద గుడ్స్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్. వాల్యూ అంటే ఇక్కడ ఎంత క్వాంటిటీ, ఎంత మొత్తాన టోటల్గా ఒక వాల్యూ, అంటే ఎన్ని టన్నులు కావచ్చు, ఎంత దాని యొక్క రేటు, అంతా కంప్లీట్గా వాల్యూ అన్నట్టు ఉంటుంది. కంప్లీట్ ఆ పిక్చర్ కంప్లీట్ డీటెయిల్గా అందులో రాయడం జరుగుతుంది హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్లో. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఎలా పంపిస్తున్నారు దాని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులో రాయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ పంపిస్తున్నారు, ఏంది, ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. నేను ఈ విషయాలు వేరే దానిలో కూడా చెప్తున్నాను బిల్ ఆఫ్ లేడింగ్స్లో. అంటే ఇందులో కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి బిల్ గురించి మీకు తెలియాలి, కంప్లీట్ డీటెయిల్ నాలెడ్జ్ రావాలి. కాబట్టి నేను కంప్లీట్ బిల్స్ గురించి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ వీడియోస్లో పెడుతున్నాను. లేదంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. మరియు ఒక సపోజ్ ఎగ్జాంపుల్గా మీకు బిల్ ఆఫ్ లేడింగ్ అనేది వచ్చింది, అందులో మీరు చూసినారు, మరి ఎవరైనా మీకు హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్ తయారు చేసి ఇస్తాము, మేము హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్ తయారు చేసి ఇస్తామని ఎవరైనా చెప్పిండు అనుకుంటాం. అప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంది. ఏంటంటే ఇది మాకైతే తెలుసు ఇప్పుడు బిల్ ఆఫ్ లేడింగ్ అనేది ఉంటుంది, కానీ ఇది హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్ అంటే ఏంది, ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రొసీజర్ ఏముంటుంది అని కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. అయితే ఆ కన్ఫ్యూజన్ మీకు రావద్దు. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు 100% మీకు అంత కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఏదో సరదాగా ఒక కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి, కొద్దిగా నాలెడ్జ్ ఇచ్చేసి మీకు వదిలడం కాదు. కంప్లీట్ ఒక్కొక్క పేపర్, ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క లైన్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. కాబట్టి నేను
నా ట్రైనింగ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతవరకు మీరు ట్రైనింగ్ తీసుకోలేదనుకోండి, ఇప్పుడే ఈ వీడియో కింద లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు తీసుకోగలుగుతారు. నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ షిప్మెంట్ ఉంటాయి అందులో. క్లియర్లీ అవుట్లైన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ గవర్నింగ్ ద షిప్మెంట్. ఎలాంటి టర్మ్స్ ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి, అవన్నీ డీటెయిల్ అందులో రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసినట్టయితే మనము పర్పస్ ఆఫ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ హౌస్ ఆఫ్ బిల్ ఆఫ్ లేడింగ్. యాక్చువల్ పర్పస్ ఏముంటుంది, ఎందుకు ఈ బిల్ ఆఫ్ లేడింగ్ ఎందుకు ఉంటుంది, దాని గురించి ఇక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను మీకు. కన్ఫర్మేషన్ ఆఫ్ షిప్మెంట్ కండిషన్ serves as formal acknowledgement by the carrier that the consignment has been received and inspected for shipment. ఈ హౌస్ బిల్ ఆఫ్ లీడింగ్ మీకు దొరికింది అనుకుందాం, మీరు ఎక్స్పోర్ట్ కోసం పంపించినారు, అయితే హౌస్ బిల్ ఆఫ్ లీడింగ్ క్యారియర్ నుంచి వచ్చేసింది మీకు. అయితే అది వచ్చేసిందంటే అది ఒక కన్ఫర్మేషన్, మీ యొక్క ప్రోడక్ట్ ఇన్స్పెక్ట్ అయిపోయింది, ఇప్పుడు కంప్లీట్ కన్ఫర్మేషన్ అన్నట్టు ఉంటుంది. అది షిప్పింగ్ కంపెనీ వాళ్ళకి ఇప్పుడు పంపించేయడమే ఉంటుంది, అక్కడ ఇంకా ఏం టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఈ క్యారియర్ కంపెనీస్ ఏం చేస్తాయంటే మొత్తం షిప్మెంట్ మీ యొక్క ప్రోడక్ట్ కన్ఫర్మ్ చేసుకొని చూసి అదంతా ఓకే ఉన్నప్పుడే వాళ్ళు మీకు హౌస్ బిల్ ఆఫ్ లీడింగ్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ప్రొవైడ్స్ అష్యూరెన్స్ దట్ ద కన్సైన్మెంట్ ఈజ్ ఇన్ డ్యామేజ్ ఫ్రీ కండిషన్ అండ్ రెడీ టు బీ ట్రాన్స్పోర్టెడ్ టు ద కన్సైనీ. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అంటే ఇది వచ్చినప్పుడు ఇది మీకు వచ్చేసింది అనుకుందాం, అప్పుడు దాని యొక్క అండర్స్టాండింగ్ ఏముంటుందంటే ఇప్పుడు మీ ప్రోడక్ట్ డ్యామేజ్ ఫ్రీ కండిషన్లో ఉంది, ఎలాంటి డ్యామేజ్ అన్నట్టు అందులో లేదు, క్లియర్గా ఉంది, మీరు పంపించిన ప్రోడక్ట్ మంచిగానే ఉంది అన్నట్టు కంప్లీట్గా అందులో రాసేయడం జరుగుతుంది. కాబట్టి ఇక మీరు టెన్షన్ ఫ్రీ కావచ్చు హౌస్ బిల్ ఆఫ్ లీడింగ్ మీకు వచ్చినప్పుడు. నెక్స్ట్ రెడీ టు బి ట్రాన్స్పోర్టెడ్ టు ద కన్సైనీ. రెడీ టు బి ట్రాన్స్పోర్టెడ్ అంటే ఇప్పుడు మీ ప్రోడక్ట్ రెడీ అయిపోయింది పంపించడానికి, కన్సైనీ వరకు రీచ్ కావడానికి. కన్సైనీ అంటే ఎవరు, నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, బయ్యర్ని కన్సైనీ అంటాం మనము. బయ్యర్ లేదంటే ఇంకా ఎవరైనా రిసీవర్ ఉంటారు కదా, అక్కడ వాళ్ళని మనము కన్సైనీ అంటాం. అందులో రాసి ఉంటుంది, కన్సైనీ అడ్రస్ కూడా రాసి ఉంటుంది. కన్సైనీ ఎవరు అన్నట్టు మనము ఒక్కొక్కసారి బయ్యర్ ఉంటారు, ఒక్కొక్కసారి బయ్యర్ లేకున్నా వాళ్ళ ఎవరైనా ఫ్రెండ్స్ కావచ్చు, ఆ బయ్యర్స్ ఎవరు అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్ కన్సైనీ అన్నట్టు, ఆ పేరే కన్సైనీ ఉంటుంది. అయితే ఇప్పుడు హౌస్ బిల్ ఆఫ్ లీడింగ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మీకు. ఇక ఇప్పుడు ఏంటంటే ఓకే, ఇప్పుడు మన ప్రోడక్ట్ అయితే డ్యామేజ్ ఫ్రీ కండిషన్లో ఉంది, వాళ్ళు చెక్ చేసుకున్నారు, ఇప్పుడు మనము పంపించేయడానికి రెడీ ఉంది ప్రోడక్ట్ అన్నట్టు కన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇది ఒక పర్పస్ అన్నట్టు ఈ బిల్కి. నెక్స్ట్ ఎస్టాబ్లిషెస్ ద క్యారియర్స్ లయబిలిటీ ఫర్ ఎనీ డ్యామేజ్ ఇన్కర్డ్ డ్యూరింగ్ షిప్పింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని మనం ఇక్కడ నుంచి షిప్పింగ్ చేయాలంటే పంపిస్తాం, మరి మధ్యలో ఏమైనా డ్యామేజ్ జరిగిందనుకోండి, అప్పుడు దానికి ఎవరు జిమ్మేదారు ఉంటారు. ఇందులో ఒక మీకు కన్ఫర్మేషన్ ఏమొచ్చేస్తుందా అంటే ఇప్పుడు లయబిలిటీ మీ మీద ఉండదు, అది ఏంటంటే షిప్పింగ్ కంపెనీ, అది క్యారియర్ ఎవరు మీకు హౌస్ బిల్ ఆఫ్ లీడింగ్ ఇస్తారో వాళ్ళ మీద ఇప్పుడు మొత్తం ఇది ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు తర్వాత ఏం డ్యామేజ్ జరిగినా ఏం జరిగినా అని వాళ్ళు చూసుకుంటారు. అన్లెస్ స్పెసిఫైడ్ ఇన్ ద హౌస్ బిల్ ఆఫ్ లీడింగ్ దట్ కన్సైన్మెంట్ వాజ్ డ్యామేజ్ అపాన్ రిసీప్ట్ మేకింగ్ ద సప్లయర్ లయబుల్. ఇప్పుడు ఈ లైన్ని అండర్స్టాండ్ చేసుకోండి. ఫస్ట్ లైన్లో నేను ఏం చెప్పినాను, మీరు ఒకసారి బిల్ ఆఫ్ అది పంపించినారు, హౌస్ బిల్ ఆఫ్ లీడింగ్ మీకు వచ్చేసింది, మీ చేతిలో వచ్చేసిందంటే దానికి అర్థం ఏముంటుందంటే ఇప్పుడు ఆ క్యారియర్ తీసుకునే వాళ్ళు ఇచ్చినారు, ఆ క్యారియర్ వాళ్ళు మీకు బిల్ ఆఫ్ లీడింగ్ ఇది ఇచ్చినారు, హౌస్ బిల్ ఆఫ్ లీడింగ్. అయితే ఇప్పుడు వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. కానీ మీరు పంపించినప్పుడు ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి అంటే ఫ్యాక్టరీ దగ్గర నుంచి మీరు తీసుకెళ్ళినప్పుడు మధ్యలో ఏమైనా జరిగింది, ఏమైనా కొద్దిగా డ్యామేజ్ అయింది అనుకుందాం. ఆ డ్యామేజెస్ ఏమవుతాయంటే వాళ్ళు చెక్ చేసేటప్పుడు అందులో కొద్దిగా రాసిస్తారు, ఏంటంటే ఎంత పర్సెంటేజ్ డ్యామేజ్ ఉంది, 10%, 20%, 30%, ఇంత డ్యామేజ్ ఉన్నదంటూ రాసిస్తారు. ఒకసారి ఆ డ్యామేజెస్ రాసిందనుకోండి, ఆ లయబిలిటీ సెల్లర్ మీద ఉంటుంది. ఎందుకంటే సెల్లర్ కరెక్ట్ మంచి ప్రోడక్ట్ అక్కడ వరకు డెలివరీ చేయలేదు కదా, అప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ డ్యామేజ్ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఆ డ్యామేజ్ యొక్క లాస్ సెల్లర్ పైన ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ మొత్తం క్లియర్ ఉన్నప్పుడు క్యారియర్ కంపెనీకి ఇచ్చేస్తే వాళ్ళు హౌస్ బిల్ ఆఫ్ లీడింగ్ క్లియర్ అని ఇచ్చేసిన తర్వాత ఏమవుతుంది,
ఇప్పుడు సెల్లర్ యొక్క ఎక్స్పోర్టర్ యొక్క జిమ్మేదారి అన్నట్టు ఉండదు, రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారు మొత్తం. నెక్స్ట్ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ సర్వ్స్ as ప్రూఫ్ దట్ ద క్యారియర్ హ్యాస్ ఎ లీగల్ కాంట్రాక్ట్ టు ట్రాన్స్పోర్ట్ ద కార్గో. ఇది ఒక లీగల్ కాంట్రాక్ట్ లాగా కూడా వర్క్ చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు మీరు పంపించిన ప్రోడక్ట్ వాళ్ళకి, ఇప్పుడు క్యారియర్ కంపెనీ వాళ్ళు అక్కడ నుంచి పంపించాలి కదా షిప్పింగ్ కంపెనీ నుంచి, అయితే వాళ్ళకు ఒక లీగల్ ప్రూఫ్ ఉంటుంది. ఇప్పుడు మీ ప్రోడక్ట్ తీసుకున్నారు, మీరు కూడా అగ్రీ అయ్యి మొత్తం డాక్యుమెంట్స్ ఇచ్చిండ్రు, అయితే వాళ్ళకు ఒక ప్రూఫ్ ఉంటుంది. ఇప్పుడు మీ ప్రోడక్ట్ని అక్కడ నుంచి షిప్పింగ్ చేయడానికి ప్రూఫ్ అన్నట్టు ఈ హౌస్ బిల్ ఆఫ్ లీడింగ్ అది ప్రూఫ్గా పనికి వస్తుంది. నెక్స్ట్ ఎన్ష్యూర్స్ కంప్లయన్స్ విత్ ట్రాన్స్పోర్టేషన్ రెగ్యులేషన్ అండ్ ప్రివెంట్స్ ఇల్లీగల్ మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్. ఈ మొత్తం రెగ్యులేషన్స్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ అవి అన్నీ వర్తిస్తాయి దీనికి. ద కాంట్రాక్ట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద సప్లయర్ అండ్ ద క్యారియర్ కంపెనీ, నాట్ ద స్పెసిఫిక్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది చాలామందికి అర్థం కాదు. ఇది ఇక్కడ ఉందంటే ద కాంట్రాక్ట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద సప్లయర్ అండ్ ద క్యారియర్ కంపెనీ, నాట్ ద స్పెసిఫిక్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, షిప్, ట్రైన్ ఆర్ ఎయిర్ప్లేన్. అంటే ఇది ఈ హౌస్ బిల్ ఆఫ్ లీడింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓన్లీ క్యారియర్ కంపెనీ నుంచి వస్తుంది. ఇదంతా డీటెయిల్స్ మీకు నా కోర్స్లో ఇంకా డీటెయిల్ ఫర్దర్గా క్లారిఫికేషన్ ఉంటుంది, ప్రతి పాయింట్ మీద మీకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక ఎక్స్పోర్టర్ వచ్చేసి ఒక సప్లయర్, ఎక్స్పోర్టర్ అంటే సప్లయర్ వచ్చేసి క్యారియర్ కంపెనీతోని ఈ అగ్రిమెంట్ హౌస్ బిల్ ఆఫ్ లీడింగ్ చేసుకుంటాడు. కానీ ఈ హౌస్ బిల్ ఆఫ్ లీడింగ్ నాట్ ద షిప్పింగ్ కంపెనీతోని కావచ్చు, లేదంటే ట్రైన్తోని పంపిస్తున్నాం దానిలో కావచ్చు, లేదంటే ఎయిర్ప్లేన్తోని కదా, అది కనెక్టివిటీ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, దాని యొక్క డీటెయిల్స్ నేను వేరే వీడియోస్లో మీకు కోర్స్ వీడియోస్లో మీకు అండర్స్టాండ్ అయిపోతుంది. నెక్స్ట్ డాక్యుమెంట్, అది నేను ప్రాసెస్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందని. ఆ ప్రాసెస్ వీడియోస్ మీరు కంప్లీట్గా నా కోర్సులో చూడండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ కస్టడీ allows the carrier to retain legal custody of the consignment if the recipient fails to provide the required document. అంటే ఇది కంప్లీట్గా ఇప్పుడు ఒక కస్టడీ, ఒక డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయినట్టే ఇది కంప్లీట్గా. నెక్స్ట్ ఎనేబుల్స్ ద క్యారియర్ టు హోల్డ్ ద కన్సైన్మెంట్ అంటిల్ ద కన్సైనీ ప్రెజెంట్స్ ద నెసెసరీ డాక్యుమెంట్స్ ఎన్ష్యూరింగ్ కంప్లయన్స్ విత్ షిప్పింగ్ రెగ్యులేషన్స్. ఇది అర్థం చేసుకోండి. ఎనేబుల్స్ ద క్యారియర్ టు హోల్డ్ ద కన్సైన్మెంట్ until the consignee presents the necessary documents. ఇప్పుడు మీ ప్రోడక్ట్ మీరు ఇక్కడ నుంచే షిప్పింగ్ డైరెక్ట్ చేసేస్తే ఆ బయ్యర్, ఆ కన్సైనీకి డాక్యుమెంట్స్ మీరు పంపించాలి. అంటే ఆ డాక్యుమెంట్స్ పంపించే అంతవరకు మరియు మీ ప్రోడక్ట్ ఆ బయ్యర్కి చేరేంత వరకు మీ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ఉంటుంది. కానీ ఈ క్యారియర్ కంపెనీ త్రూ వర్క్ చేసినట్టయితే, హౌస్ బిల్ ఆఫ్ లీడింగ్ త్రూ వర్క్ చేసినట్టయితే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ కన్సైనీ వరకు, కన్సైనీకి చేరేంత వరకు, అంటే మీ నుంచి వీళ్ళు తీసుకున్న తర్వాత కన్సైనీకి చేరేంత వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కంప్లీట్గా. అది పేమెంట్ అయినంత వరకు కంప్లీట్గా కన్సైన్మెంట్ అక్కడ చేరేంత వరకు వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అయితే ఎనేబుల్స్ ది క్యారియర్ టు హోల్డ్ ద కన్సైన్మెంట్ అంటిల్ ద consignee presents the necessary documents ensuring compliance with shipping regulations. ఇది నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ ద పర్పస్ అండ్ ఇంపార్టెన్స్, అదే కంటిన్యూషన్ ఉంది. నెక్స్ట్ ఎన్ష్యూరింగ్ కరెక్ట్ డెలివరీ బైండ్స్ ద క్యారియర్ టు రిలీజ్ ద గుడ్స్ ఎక్స్క్లూజివ్లీ టు ద లీగల్ రెసిపియంట్ ఎన్ష్యూరింగ్ ప్రాపర్ డెలివరీ. ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏదో ఇక్కడ నుంచి పంపించేస్తే మీరే పంపిస్తున్నారు అనుకుందాం, మీరు పంపిస్తే అక్కడ ఆ బయ్యర్కి చేరేంత వరకు మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. కానీ ఇక్కడ వీళ్ళు క్యారియర్ కంపెనీ వాళ్ళు ఈ షిప్పింగ్ చేస్తున్నారు, మీ ప్రోడక్ట్ తీసుకుని, అయితే ఇది గుడ్స్ అక్కడ వరకు చేరేంత వరకు మొత్తం లీగల్ రెస్పాన్సిబిలిటీ, ప్రాపర్ డెలివరీ అయ్యేంత వరకు కూడా ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే ఉంటుంది. నెక్స్ట్ ఫెయిలియర్ టు అడాప్ట్ టు దస్ రిక్వైర్మెంట్ క్యాన్ రిజల్ట్ ఇన్ లీగల్ లయబిలిటీ ఫర్ ది క్యారియర్. ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా ప్రొసీజర్తో అక్కడ బయ్యర్ వరకు ఇవ్వలేదనుకుందాం, అప్పుడు మీరు యాక్షన్ తీసుకోగలుగుతారు, లీగల్ యాక్షన్ తీసుకోగలుగుతారు ఈ క్యారియర్ కంపెనీస్ మీద. ఏంటంటే ఎందుకు కరెక్ట్గా పంపించలేదు అన్నట్టు ఆ లీగల్ యాక్షన్ తీసుకోగలుగుతారు. మరి ఏమైనా లాస్ అయితే కూడా వాళ్ళ నుంచి కంపెన్సేషన్ కూడా మీరు తీసుకోగలుగుతారు.
కాబట్టి వాళ్ళ ఈ క్యారియర్ కంపెనీస్ కూడా చాలా కరెక్ట్గానే మ్యాక్సిమం కరెక్ట్గానే పనిచేస్తాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి కదా, లీగల్ లయబిలిటీస్. అయితే వాళ్ళు కూడా మంచిగానే పనిచేస్తారు. నెక్స్ట్, ట్రాకింగ్ ఐడెంటిఫికేషన్ ఎనేబుల్స్ ట్రాకింగ్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది కన్సైన్మెంట్ యూజింగ్ ద యూనిక్ బిల్ ఆఫ్ లేడింగ్ నంబర్ ఇండికేటెడ్ ఆన్ ద డాక్యుమెంట్. ఇక్కడ ఏముంటుంది, ఆ డాక్యుమెంట్ మీద నంబర్ అనేది ఉంటుంది. ఆ నంబర్ని బట్టి కూడా ట్రాకింగ్ కూడా చేయొచ్చు. మీ ప్రోడక్ట్ ఎంత దూరం వెళ్ళింది, ఎక్కడ ఉన్నది, ఏ ప్లేస్లో ఉంది, కంప్లీట్గా ఆ ఇన్ఫర్మేషన్ మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్ ఉంటాయి, క్యారియర్ కంపెనీ వెబ్సైట్స్ ఉంటాయి. వాళ్ళ క్యారియర్ కంపెనీ వెబ్సైట్స్లో మీరు ఆ ట్రాకింగ్ నెంబర్ వేసి అక్కడ చూడొచ్చు మీ ప్రోడక్ట్ ఎక్కడ వరకు పోయింది, ఏ పోర్ట్లో ఉంది, ఎక్కడ దిగింది, ఎక్కడ వెళ్తుంది, అదంతా ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోగలుగుతారు. నెక్స్ట్, ఫెసిలిటేట్స్ ఎఫిషియంట్ మానిటరింగ్ ఆఫ్ ది షిప్మెంట్ ప్రోగ్రెస్ అండ్ ప్రొవైడ్స్ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఫర్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇదంతా ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అందులో ఉంటుంది కాబట్టి కంప్లీట్ స్మూత్ ఫంక్షనింగ్ కోసం ఇది వర్కౌట్ అవుతుంది. అయితే ఇది హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్ గురించి ఉంది. నేను ఇక్కడ మీకు ఇంకా వేరే స్లైడ్స్లో కోర్స్ వీడియోలో ఇదంతా మీరు నేర్చుకుంటారు కంప్లీట్గా. ఎక్సలెంట్ స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 1 by 1 పాయింట్ బై పాయింట్ ఈ స్లైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంది. మరియు ఈ దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్, నెగోషియబుల్ ఆర్ నాట్, ఇదంతా ఉంది. ఇదంతా కంప్లీట్గా నేను కోర్స్ వీడియోలో ఇస్తున్నాను కాబట్టి మీరు ఇప్పుడే కోర్స్ తీసుకున్నట్టయితే మీకు 100% ఈ నాలెడ్జ్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు స్టెప్ బై స్టెప్ అంతా నేర్చుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేర్చుకుంటేనే అప్పుడే మీరు ఒక పర్ఫెక్ట్ ఎక్స్పోర్టర్గా లైఫ్ టైమ్గా ఉండగలుగుతారు. మరియు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే చాలా పెద్ద బిజినెస్ కాబట్టి ఫ్యూచర్ అనేది హ్యూజ్ ఉంటుంది, మీకు హ్యూజ్ ఉంటుంది. ఇక్కడ మీరు అన్నీ టోటల్గా డీటెయిల్గా కరెక్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి 100% ఎక్సలెంట్గా మీ ఇన్కమ్ అనేది ఉంటుంది. దీన్ని ఒక క్యారియర్ ఆపర్చునిటీగా మీరు తీసుకోగలుగుతారు. అయితే ఇంకా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మీకు ఇంకా కన్సల్టెన్సీ సపోర్ట్ కావాలి, డాక్యుమెంటేషన్ కావాలి, కంప్లీట్ ఎండ్ టు ఎండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. అది 10 టన్నులైనా 100 టన్నులైనా 1000 టన్నులైనా కానీ మీకు బిజినెస్లో సపోర్ట్ కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. దానికి కన్సల్టెన్సీ ఫీజెస్ అవి డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. మీరు కాంటాక్ట్ అయిన తర్వాత నేను డీటెయిల్ చెప్తాను స్టెప్ బై స్టెప్. మరియు మీకు కంపెనీ యొక్క వెబ్సైట్ కూడా కావాలి కదా, ఆ వెబ్సైట్స్లో మంచి బయర్స్ రావాలంటే కూడా ఆ డీటెయిల్స్ ఆ హెల్ప్ కూడా చేస్తాము. ఇవి అన్నీ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. బిజినెస్ యొక్క పేరు, చాలామంది బిజినెస్ పేరు కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేయరు. ఆ బిజినెస్ పేరు కరెక్ట్గా సెలెక్ట్ చేయడముతో పాటు కంపెనీ కరెక్ట్ ఫార్మేషన్ చేయడము మరియు ఫ్యూచర్లో బిజినెస్ చేసే సీక్రెట్స్ అవి అంతా నేను చెప్తాను. కాబట్టి మీరు వెంటనే కాంటాక్ట్ చేస్తే మీ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకో పాయింట్ ఇక్కడ చెప్తాను. చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయడానికి అసలు చాలామంది వీడియోస్ ట్రైనర్స్ పెట్టేస్తున్నారు, వితౌట్ మనీ స్టార్ట్ చేయొచ్చు అని. అయితే నన్ను చాలామంది కాంటాక్ట్ చేసి సార్ అసలు డబ్బులే అవసరం లేదా అంటారు కదా అని, డాక్యుమెంటేషన్ కోసం కూడా డబ్బులు లేవు అంటారు చాలామంది. అలా కాదు, ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఒక 2-3 lakhs మినిమం ఒక 2 lakhs వరకు మీకు ఒక ఖర్చు అవుతుంది స్టార్టప్ చేయడానికి. దాని తర్వాత ప్రోడక్ట్ కోసం మీరు ఎంత పెట్టుకున్నా అది తర్వాత అది 2 lakhs 5 lakhs అది కానీ ఒక 1-2 lakhs అయితే మీకు ఈ కన్సల్టెన్సీకి సంబంధించింది మరియు బయ్యర్స్ అవంతా ఖర్చులు అయితే ఉంటాయి స్టార్టింగ్. అది ఓకే అంటే ఒక 1-2 lakhs వరకు మీరు చేసుకుంటారు. అంతా ఒకటేసారి ఇచ్చే అవసరం కూడా ఉండదు, స్టెప్ బై స్టెప్ కూడా మీరు చేయొచ్చు. అలా ఓకే అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వేరే వీడియోలో నేను దీని యొక్క కంటిన్యూషను మరియు ఇంకా వేరే డీటెయిల్స్ చెప్తాను. నెక్స్ట్ వీడియోకి వెళ్దాము. కోర్స్ జాయిన్ కావాలంటే వెంటనే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడి నుంచి జాయిన్ అయిపోండి. ఇంకో విషయం ఏంటంటే నా వీడియోస్ మీరు షేర్ చేసినట్టయితే మన తెలుగు వాళ్ళకి రీచ్ అయితే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. అయితే ఈ వీడియోస్ని తప్పక షేర్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి దగ్గర జాబ్ లేదు. ప్లీజ్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్కమ్ రావాలి ఫ్యూచర్లో. అయితే షేర్ చేయండి. ఇప్పుడు షేర్ చేస్తే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు, మీతో కూడా టైమప్ చేసుకొని వాళ్ళు బిజినెస్ ఫ్యూచర్లో చేయగలుగుతారు. అదే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.